హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, సంచలన దర్శకుడు ఆర్జీవి పరుగో పరుగు అని కామెడీ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఎక్కడో సోడి ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి లక్కులో శివ అనే సినిమాతో హిట్ కొట్టేసి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆర్జీవి. ఇక తర్వాత 3-4 హిట్లు అటు హిందీలో ఇటు తెలుగులో కొట్టేసి ఫేద దావుద్ ఇబ్రహీంలా ఫీల్ అయ్యేవాడు. ఇక తర్వాత జ్యూస్ అయిపోయింది. దాంతో వరుస పెట్టి రొట్ట సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. దీంతో హీరోలు, నిర్మాతలు ఆర్జీవి అంటేనే పరుగో పరుగు అనమాట. ఇక అప్పటి నుంచి తానే సొంతంగా బిగ్ గ్రేడ్ బుమ్చిక్ బుమ్చిక్ సినిమాలు తీసుకుంటూ వాటితో వచ్చే పైసలతో పబ్బం గడుపుకుంటూ వచ్చేవాడు ఆర్జీవి. ఇలా దీన స్థితిలో ఉండగా టాలీవుడ్ స్క్రాప్ని రిక్రూట్ చేసుకొని వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వైసీపీ వారు ఆర్జీవీని కూడా రిక్రూట్ చేసుకొని రోజువారీ కూలీ కింద పెట్టుకున్నారనమాట. అలా పూటకు లాటరీ కొట్టే ఆర్జీవీకి ఎంప్లాయ్మెంట్ రావడంతో ఎడారిలో ఒంటికి చిల్డ్ బీర్ దొరికినట్టయింది వ్యవహారం. మామూలుగా అయితే కష్టపడి సినిమాలు తీయాలి, వాటిని మార్కెట్స్ చేసుకోవాలి, దాని నుంచి ఏదైనా కొంచెం మిగిలితే దాంతో జల్సా చేసుకోవాలి. అలా కాకుండా సింపుల్గా బార్లో కూకొని వైసీపీ అపోనెంట్స్ అయిన చంద్రబాబు పైన, లోకేష్ పైన మోర్ఫ్ పోస్టులు వేసుకుంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల పైన లేఖీ పోస్టులు వేసుకుంటూ పేటీఎంలో డబ్బులు పడుతూ ఉండడంతో ఆర్జీవీ అంకుల్ యమా హ్యాపీస్కి రెచ్చిపోయి మరీ పోస్టులు పెట్టేసేవాడు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఫండింగ్తో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన జుగుప్సాకరమైన బి గ్రేడ్ సినిమాలు తీసి జగనన్నయాని ఇంప్రెస్ చేసేవాడు. అలా ఒకప్పుడు బాలీవుడ్లో సైతం సెన్సేషన్గా ఉన్న ఆర్జీవీ చివరికి ఒక పేటీఎం కూలీలా మారిపోయాడనమాట. ఇక ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోవడంతో ఆర్జీవీ పైన చాలా చోట్ల కేసులు ఫైల్ అయ్యాయి. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రమ్మన్నా రాకపోవడంతో ఈరోజు ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉండే ఆర్జీవీ డెన్కి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి. దీంతో ఆర్జీవీ దొంగచాటుగా గోడ దూకి ఎక్కడో బొక్కలో ఎలకలా దాక్కున్నాడంట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంట. ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించినా కూడా ప్రయోజనం లేకపోవడంతో గ్రేట్ డైరెక్టర్ ఆర్జీవీ అంకుల్ ఒక 420 లాగా పరారవ్వాల్సి వచ్చింది. మొన్నటి వరకు చిరంజీవి పైన, పవన్ కళ్యాణ్ పైన ట్విట్టర్ ఉంది కదా అని అవాకులు చవాకులు పెలుతూ కుళ్ళు కామెడీ జోకులు వేసుకుంటూ, లోకేష్ని బాడీ షేమింగ్ చేసుకుంటూ, చంద్రబాబుని ఏజ్ షేమింగ్ చేసుకుంటూ పరమ లేఖిగా బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు తయారైంది వ్యవహారం అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. ఎన్నో రోజులు బొక్కలో దాక్కోలేడు కాబట్టి త్వరలోనే ఆర్జీవీ అంకుల్ని రాచమర్యాదలతో అరెస్ట్ అయితే చేస్తారు. కాకపోతే చిన్న టైం గ్యాప్ అంతే. ఇక ఆర్జీవీ అంకుల్ పట్ల చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉండగా నెక్స్ట్ ది మోస్ట్ ఫేమస్ మెంటల్ పోసాని బాబాయ్ పట్ల కూడా సేమ్ ప్రొసీజర్ అమలవుతుందని జోస్యం చెప్తున్నారు మన సినిమా మేధావులు సైతం. చిల్లర డబ్బులకు కకృతిపడి రెచ్చిపోయి అందరినీ అబ్యూస్ చేసుకుంటూ వెళ్తే ఇలాగే సిచ్యుయేషన్స్ తిరగబడతాయని వీళ్ళని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే అనేది వాస్తవ నిజం అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.